ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవాళ 5వ విడతగా జూబ్లీహిల్స్లోని సిట్ ఎదుట విచారణకు కాసేపటి క్రితమే హాజరయ్యారు. ఇప్పటికే 4 విడతలుగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావు సిట్ అధికారులకు సహకరించట్లేడు అనేటువంటి ఒక సమాచారం అయితే మనం అందుతుంది. ఈ క్రమంలోనే పోలీసులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓవైపు ఆగస్టు 5వ తారీఖు వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులకు సూచిస్తూనే మరోవైపు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని చెప్తూ కూడా అటు ప్రభాకర్ రావు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావు సహకరించట్లేటువంటి ఒక భావనకు వచ్చినటువంటి పోలీసులు అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే పోలీసులు సాక్షులుగా ఉన్నటువంటి వారందరి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. కాసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ కూడా కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ సిట్ ఎదుట అయితే హాజరై ఆయనకు సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని అయితే ఇచ్చారు పోలీసులు. ఇలా వరుసగా అనేక మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తున్నారు. వాటి ఆధారంగా కూడా ప్రభాకర్ రావును ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ప్రభాకర్ రావు ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఎందుకంటే గతంలో ఆయన అమెరికాలో ఉన్న సందర్భంలో ఇటు ప్రభాకర్ రావును నేరస్తుడిగా ప్రకటించాలని చెప్పి కూడా పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే జూన్ 20వ తేదీ వరకు కూడా నాంపల్లి కోర్టు గడువు విధించింది. ఈలోగా ఆయన కోర్టు ఎదుట హాజరు కాకపోతే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే విదేశాల నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇప్పటికే నాంపల్లి కోర్టుకి హాజరైనప్పటికీ కూడా గతంలో జడ్జి అందుబాటులో లేకపోవడంతో ఆయన వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే తప్పనిసరిగా ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సింది. ఆయన నాంపల్లి కోర్టులో ప్రభాకర్ రావు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇటు సిట్ కూడా నిన్న 4వ విడతగా విచారించిన సమయంలో 5వ విడతగా మరుసటి రోజు అంటే ఇవాళ శుక్రవారం హాజరు కావాలని చెప్పింది. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు సిట్ ఎదుట అయితే విచారణకు హాజరయ్యారు. మరి పోలీసులకు నాంపల్లి కోర్టులో ఆయన హాజరు కావాల్సి ఉన్నందున పోలీసులకు సిట్ అధికారులకు ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేసి అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ కేసులో ప్రభాకర్ రావు నుంచి పోలీసులు ఎలాంటి విషయాలు రాబడతారు ఏంటనేది ఒక సవాలుగా మారింది. ఎందుకంటే ఇప్పటికే బాధితులు అలాగే నిందితులుగా ఉన్నటువంటి మిగిలిన 4 కూడా ఇటు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, అలాగే తిరుపతన్న, భుజంగరావు వీళ్ళందరూ కూడా స్పష్టంగా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాము ఈ అమలు చేశాం తప్ప తమ సొంత నిర్ణయాలు ఏం లేవని ఇప్పటికే గతంలో అనేక సార్లు చెప్పారు. సో ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నోరు విప్పితేనే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతలతో పాటు వ్యాపారవేత్తలు, ప్రముఖ జర్నలిస్టులు అలాగే జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనేటువంటిది ఈ కేసులో సిట్టు భావిస్తున్నటువంటి ప్రధాన అభియోగం. మరి ఈ కేసులో అయితే ప్రభాకర్ రావు మరిన్ని విషయాలు చెప్పకపోతే కనుక పూర్తిగా సహకరించకపోతే పోలీసులు అయితే సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓవర్ టు యు.